కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మరి కాశీకి వచ్చినప్పుడు కాశీలో ఏం తినొచ్చు? ఎస్, సో మనం ఎక్కడికి పోయినా కానీ అక్కడ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇష్టపడతాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కాశీలో మాత్రమే దొరికే, అంటే వారణాసి సిటీలో మాత్రమే దొరికే ఏకైక ఒక ఐటమ్ ఒకటి ఉందన్నమాట ఇక్కడ. అదేంటి అని అంటే బాటీ చోకా. ఎస్, సో అది బాటీ చోకా టేస్ట్ ఆఫ్ బనారస్ అని, అందుకోసమే వీళ్ళు రెస్టారెంట్ పేరే ఆ ఐటమ్ పేరుతో పెట్టేసుకున్నారు అన్నమాట. తెలియబాగ్ చౌరస్తా అని అంటారు, అందుకోసమే ఈ మైల్ స్టోన్ పెట్టిర్రు చూసిరా. అంటే ఇదంతా కూడా ఇక్కడ సెల్ఫీ దిగడానికి ఒక ప్లేస్ని క్రియేట్ చేసిర్రు. వీళ్ళ అంబియన్స్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. అసలు ఈ దర్వాజా చూడండి, నా పైన కనిపిస్తున్న ఈ దర్వాజా అసలు మామూలు ఉండదు, ఫుల్ రిచ్గా ఉంటుంది. మొత్తం టీ గుడ్డుతోని దానిపైన చాలా డీటెయిలింగ్ వర్క్ చేసి పెట్టిండ్రు. అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, బాటీ చోకా టేస్ట్ ఆఫ్ బనారస్ రెస్టారెంట్ అని చెప్పేసి. ఇదంతా కూడా ఇట్లా మంచిగా మట్టితోని పేడతోని అలికినవి పొయ్యిలు ఉంటాయి కదా, మనం అప్పటి కాలంలో అనగనగా ఆ రోజుల్లో చూసేటోళ్ళము. మళ్ళీ దాంట్లో ఏంది కట్టెలు పెట్టేసి కట్టెలు కాడ్చడం కాదు, ఆవు పేడతోని తయారు చేసిన పిడకలను లోపలేసి ఆ పిడకలు కాలుతుండగా పాలు చూడండి ఎంత మంచిగా పొంగుకొచ్చినాయో. ఈ ట్రెడిషనల్ వేలో కుకింగ్ జరుగుతుంది. లోపలికి రండి. మనకు వంట చేయాలంటే కొన్ని దంచాలే, కొన్ని నూరాలే, ఇలాంటివి ఎన్నో చేయాలి కదా, అవన్నిటికీ మనం మిక్సీలో వాడుతున్న కాలం ఇది. కానీ వీళ్ళు మాత్రం ఇంకా ట్రెడిషనల్ వేలా ఇగో పసుపుని దంచేది. ఇది చూడరు ఒకసారి, పసుపు దంచి పెట్టరు, మంచి మెత్తగా దంచేసిండ్రు. సో ఇక్కడ వీళ్ళు ఎంత ట్రెడిషనల్ వేలా మజ్జిగ తయారు చేస్తారో చూడరు. ఇది యాక్చువల్ లోపల మజ్జిగ తయారవుతుంది. ఇలా మజ్జిగ తయారవుతూ మీద వెన్న తేలుకుంటుంది కదా, ఆ వెన్నను తీసి ఆ వెన్నతోని నెయ్యి చేస్తారు. ఆ నెయ్యి స్మెల్లే చాలా అద్భుతంగా ఉంటుంది. సో 80 మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తారంట ఇలాంటివన్నీ కూడా, ఈ ప్రిపరేషన్స్ అన్నిట్లో భాగంగా. యాక్చువల్గా అయితే ప్రతిరోజు నార్మల్ డేస్లో, వీక్ డేస్లో కూడా 400 నుంచి 500 మంది కస్టమర్స్ వస్తారంట. యాక్చువల్గా ఏంది అని అంటే ఇది ఈ చట్నీ చేసే ప్రాసెస్లో ఇవన్నీ కట్ చేస్తున్నారు. సో ఈ రాళ్ళ పైన నూరుతారు చట్నీని. సో ఈ చట్నీలో భాగంగా వీళ్ళు ఏంటంటే పచ్చిమిరపకాయలు, అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ వేసి రుబ్బి చట్నీ తయారు చేస్తారనమాట. వీటిని పూల శనగలు అంటాం మనము. సో ఈ పూల శనగల్ని చూడరు అసలు పాపం ఆమె ఎంత కష్టపడి ఆ చెక్కి తిప్పుతుంది. అంటే మనం దీన్ని ఇసుర్రాయి అంటాం మన దగ్గర. సో ఈ ఇసుర్రాయిలు వేసి ఆమె రుబ్బుతుంటే చుట్టూ పిండి పడుతుంది కదా, ఆ పిండితోని కొన్ని మసాలాలు తయారు చేసేసి అవి కూడా అలా కలిపేసి దాన్ని బాటిలో స్టఫింగ్ కింద పెడతారనమాట. కంపల్సరీ ఎవరు వచ్చినా కూడా, ఎంత VVIP వచ్చినా కూడా పక్కన కంపల్సరీ ఆడవాళ్ళు ఉండాలంట. అంటే అక్కనో, చెల్లెనో, భార్యనో, బిడ్డనో ఎవరో ఒకరు ఉంటేనే రెస్టారెంట్లకు రానిస్తారంట, ఉత్తి మొగలను రానియారంట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక కాన్సెప్ట్ బేస్డ్ పెట్టారనమాట, ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ. అక్కడ వర్కర్స్ అందరూ కూడా ఆడవాళ్ళే ఉంటారంట. వీళ్ళ బాటీ స్పెషాలిటీ ఏంటో చూపిస్తారు. ఆ నిప్పుల కిందనే ఆ లోపల బాటీ ఉంటుంది. ఆ బాటీ ఇప్పుడు తీస్తారు వాళ్ళు. సో బేసిక్ ఇది ఏంది అని అంటే గోధుమ పిండి ఇదంతా కూడా. సో గోధుమ పిండిని మనం రొట్టె వేసుకుంటాం. అయితే ఇదంతా దీనిపైన మీరు బాగా చూస్తే దగ్గర నుంచి వెళ్ళి ఈ పిండిని కూడా ఆ చేయితో ఈ ఫిజికల్ చేసే చెక్కి ఏదైతే ఉందో ఇసుర్రాయి, దాంట్లో చేసిన పిండి ఇది అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే పొట్టు ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి పిండిలా. సో ఇప్పుడు ఆ బాటి అన్ని తయారు చేసి పెట్టుకున్నారు కదా, అవన్నీ కూడా నిప్పులలో వేసేసిండి. ఆ నిప్పులు మండుతున్న వాటిని సల్లార్చేసి మొత్తం అంతా ఇట్లా అని స్మాష్ చేసి దగ్గరికి బాట్లో డైరెక్ట్ వేసేసిండు అనమాట. ఇలాంటి వంటకం ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు చూసుండరు. కట్టెల స్టవ్ మీద మనం వండుకోవడం మనకు తెలుసు, కానీ ఇది డైరెక్ట్గా ఆవు పిడకలు మాత్రమే. సో ఇక్కడ చూసారు కదా, వీళ్ళకి ఉన్న గోశాల నుంచి వెళ్ళి ఆ ఆవు యొక్క పేడను తీసుకొచ్చి పిడకలు తయారు చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. ఓ గాడ్, దీనికి ఒక యాంగిల్ కూర్చోవాలి, అట్లా కుదరదు.
అసలు ఇసురకాయ ఎంత బరువు ఉంది తెలుసా ఇసురాయి. అసలు చాలా సన్నగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని దబా తిప్పేస్తారు ఆడ కూర్చొని. నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళ శక్తి ఏందో. ఇట్లా ఇది తిప్పి పిండి కొట్టేటోళ్ళకి మస్తు శక్తి ఉంటుంది. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ ద బాటీ అండ్ చోకా. ఎస్, మనం తెప్పించుకొని తిన్నాము. సో చూసారు కదా, సర్వ్ చేసే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చాలా ట్రెడిషనల్గా, వాళ్ళు చాలా నీట్గా ట్రెడిషనల్గా చేతులకి గ్లౌజ్లు వేసుకొని పద్ధతిగా బొట్టు పెట్టుకొని మంచిగా సర్వ్ చేస్తున్నారు. అండ్ అందరికీ కూడా అట్లా గ్రీన్ కలర్ యూనిఫామ్ ఉంది. సో మనం కూడా తెప్పించుకొని తినేసేద్దాం. ఇంకా మనం తినడం ఒకటే బాకీ. ట్రెడిషనల్ రెస్టారెంట్లో చాలా ట్రెడిషనల్ వేలా మంచిగా ఇట్లా సర్వ్ చేస్తారు. ఇది ఫైన్ డైనింగ్ అనమాట. ఇక్కడ అందరూ కూడా ఇట్లనే కింద కూర్చొని తింటారు. చూడండి ఒకసారి, మొత్తం పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ మంచిగా కూర్చున్నట్టుంది. యాంబియన్స్ అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి యాంబియన్స్ ఉంటే పిల్లలు కూడా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఇది బాటీ, ఇది పన్నీర్ బాటీ. ఇట్లా ఓపెన్ చేసి దీంట్లో గీ వేసి పెడతారు. ఇదేమో సత్తు పాటీ. సో ఈ సత్తుబాటీలు ఏంటంటే ఇదంతా కూడా అదే నేను ఇందాక పూల చెంగలు చూపించిన కదా, దాంట్లో మసాలాలు కలిపి దీంట్లో స్టఫ్ చేసిర్రు. దీంట్లో కూడా నెయ్యి వేస్తారు. అండ్ ఇది చోకా. బేసిక్గా ఈ చట్నీని చోకా అంటారు వాళ్ళు. ఏంది అని అంటే టమాటా, కొత్తిమీర, అల్లము, ఎల్లిగడ్డ అండ్ పుదీనా వీటిని వేసిరు అన్నమాట. వేసేసి వాటిని రుబ్బడం జరిగింది. అండ్ దీంట్లో మనము మినప వడలు చేసుకుంటాం కదా, ఇగో మినప వడలు. బాటీ చోకా అనే రెస్టారెంట్ ఏదైతే ఉందో ఇది 1888 నుంచే ఉన్నదనమాట. సో అప్పటి నుంచే కూడా వీళ్ళు మొదలుపెట్టిన అయితే ఇప్పటికి 7 బ్రాంచులు అయినా కానీ 7 బ్రాంచులలో ఏ బ్రాంచ్ కూడా ఫ్రాంచైజీ ఇవ్వలేదు. వీళ్ళే సొంతగా నడుపుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ చిన్న ఏమంటారు ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పేసి. హోప్ఫుల్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్లో జల్దీలో వీళ్ళు ఒక రెస్టారెంట్ పెడితే బాగుండు అని. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది టేస్ట్ కూడా. అండ్ ఇక్కడికి వచ్చి తినడం అనివార్యం అని చెప్పొచ్చు అన్నమాట. సో బేసిక్గా మీరు ఈసారి కాశీకి వచ్చినప్పుడు ఇది తెలియాబాగ్లో ఉన్న బాటీ చోకా టేస్ట్ ఆఫ్ బనారస్ అనే రెస్టారెంట్. ఇక్కడ బాటీ చోకా తినకపోతే కాశీకి వచ్చినప్పుడు మీరు చాలా మిస్ అయిపోయినట్టే. అది సంగతి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ అందరి కోసం మేము మొత్తం తిరిగేసి మీకు చూపిస్తున్నాం కాశీ నగరాన్ని. చూస్తూనే ఉండండి. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.